అండి నమస్తే అందరికి. ఇగండి ఈరోజు నేను మంచి లిక్విడ్ తయారు చేస్తున్నానండి మన మొక్కలకి. ఇప్పుడు ఎండలకి బాగా సఫర్ అయినాయి కదా నా మొక్కలు, అదే చెప్తున్నాను కదా. ఎవరి మొక్కలైనా ఎండలకి మాత్రం కొంచెం డల్ అయి ఉంటాయని నేను అనుకుంటున్నానండి. అయితే ఇప్పుడు వాటికి కొంచెం అట్లాంటి లిక్విడ్ కనుక ఇస్తే మనము మంచిగా సెట్ అవుతాయి. మొన్న రీపాటింగ్ చేశాను కదా మందార మొక్కలన్నీ కొన్ని, అయ్యా వాటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చెప్పా కదా మంచి లిక్విడ్ ఒకటి ఇద్దాము అని. ఇదిగండి ఉదయాన్నే పైకి వచ్చా పువ్వులు చూడండి. ఈ మొక్కలు కూడా అప్పుడు కటింగులు చేసి పెట్టి నేను లిక్విడ్ ఏమైనా ఇద్దాంలే అన్నాను, అప్పుడు కుదరలా. కానీ అవే బాగా వస్తున్నాయి ఇప్పుడు. మొగ్గలు చూడండి బాగా చిగుర్లు కొమ్మలు వచ్చి సాగుతున్నాయి. ఇంక ఇవన్నీ కూడా మొగ్గలు మొదలవుతున్నాయండి. ఇదిగండి ప్రతి కొమ్మకి ఇంకా మనకు పూలు ఇంకా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా ఈ కొమ్మలు ఇవన్నీ ఈ చెట్లు అన్నీ కటింగులు చేసి పెట్టాను కదా అప్పుడు. ఇదిగండి ఇది కూడా బాగా అప్పటి నుంచి బాగానే పోస్తుంది. ఇవి కూడా ఇప్పుడు చిగుర్లు వచ్చేసి పైకి వస్తున్నాయి కొమ్మలు. కొంచెం ఇట్లా మిల్లీ బగ్స్ లాగా ఏదన్నా వస్తే ఇట్లా చేతితో తీసేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వస్తున్నాయి మొగ్గలు. ఇప్పుడు నేను ఆ లిక్విడ్ చేసి చూపిస్తాను ఏంటనేది. మొన్న రీపాటింగ్ చేశాను కదా ఇక్కడ. ముఖ్యంగా ఇట్లా కొంచెం ఎండలు వస్తున్నాయి. ఎండలు ఉన్నప్పుడు వర్షాలు ఇంకా రాలే మాకైతే. అది చూడండి సూర్యభగవాను ఎండ ఎక్కువగానే ఉంది. ఇవన్నీ రీపాటింగ్ చేశాను. నిన్న సాయంత్రం వాటర్ ఇవ్వలేదండి. ఈ పూట ఇప్పుడు నీళ్ళు ఇస్తాను, సాయంత్రం ఆ లిక్విడ్ ఇస్తా. ఇప్పుడు తయారు చేసి పెట్టి అది కొంచెం నానాలి. ఇదండి ఈ రెండు కొంచెం డల్ అనిపిస్తున్నాయి. ఈ పర్వాలేదు బాగానే ఉంది. ఈ బాగానే ఉన్నాయి చూడండి. ఈ రెండు కొంచెం డల్గా ఉన్నాయి. ఇట్లా వీటికి కొంచెం ఆ లిక్విడ్ పోసేసామంటే బాగుంటాయి, తట్టుకుంటుంది. కొంచెం మనం రీపాటింగ్ చేసినప్పుడు కొన్ని ఆకులు ఇట్లా పండిపోతాయి. ఆ పండిపోయినవి కొంచెం తీసేసుకుంటా ఉంటే మొక్క బాగుంటుంది. ఇవన్నీ నిమ్మ చెట్టు కూడా ఇవన్నీ రీపాటింగ్ చేసినాయి కదా. చూపిస్తాను మీకు లిక్విడ్ ఏందనేది చూపిస్తా. అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ ఒక్క రీపాటింగ్ చేసామని వాటికే కాదు అన్నిటికీ నేను సాయంత్రం ఇస్తా కొంచెం కొంచెం. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఇస్తాను కదా, ఇక సాయంత్రము మొత్తం అన్ని మొక్కలకి కొద్ది కొద్దిగా ఇచ్చుకోవచ్చు. చూపిస్తాను అదేంటనేది. ఇదిగండి కలబంద. ఈ కలబంద మిద్దె తోట చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలండి. ఎందుకంటే మనం ఇట్లాగ ఏదన్నా రీపాటింగ్ చేసుకున్నప్పుడు అది కానీ లేకపోతే మట్టిలో ఏదైనా ఇబ్బంది వచ్చి మొక్క డల్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఈ వాటర్ కలిపి నీళ్ళల్లో కలిపి లిక్విడ్ తయారు చేసుకొని ఆ నీళ్లు పోయొచ్చు. నేను అంతకు ముందర కూడా వీడియో చేశాను దీని మీద. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కదా, వాళ్ళకి తెలియాలి అని చెప్పి నా మొక్కలకి నేను ఎట్లా ఇస్తున్నాను, ఏమేమి ఎప్పుడు ఏది ఇస్తున్నాను అంటే డల్ అయినప్పుడు ఇలాంటి లిక్విడ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇక విడిగా మనం కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇంకేదన్నా లిక్విడ్స్ ఇచ్చుకుంటుంటాము. ఇప్పుడైతే నేను ఇది కట్ చేసి చూపిస్తానండి. ఇదిగండి ఇవి కట్ చేసుకుంటున్నాను. కొన్ని కొమ్మలు మనం తీస్తూ ఉంటే మళ్ళీ మనకి కొన్ని కొమ్మలు వస్తూ ఉంటాయి, పైన కొమ్మలు వస్తాయి. కిందవి తీసుకుంటే ముదురాకులు లాంటివి. ఈ ఎంత ముదిరితే అంత లిక్విడ్లో ఆ పవర్ అనేది ఉంటుందంట. నాకు 2 టబ్బుల్లో ఉందండి, ఇంకో టబ్బులో అటు పక్క కూడా ఉంది. దీంట్లోదే అప్పుడు ఒక మొక్క తీసి అక్కడ పెట్టాను, ఇంకా అది అట్ట అక్కడ కూడా అల్లుకొని పోతుంది. మనం ఇట్లా మొక్కలకి ఇబ్బంది వచ్చినప్పుడే కాదండి, విడిగా కూడా మనం అది ఒక లిక్విడ్ లాగా ఇచ్చుకోవచ్చండి. మనం కిచెన్ వేస్ట్ నీళ్ళు కానీ ఇంకేదైనా ఎట్లా ఇస్తున్నామో అట్లా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తుంటారు కదండి. ఇందులో మొక్కలకి బాగా పనిచేస్తుందండి ఇది. నేను ఇక టబ్బుకి నానబెట్టుకుంటా, కొంచెం ఎక్కువే తీసుకుంటున్నా. అన్ని మొక్కలకి ఇస్తానండి. ఇప్పుడు మన మొక్కలన్నీ కొంచెం మన ఎండలకి నేను 10-15 రోజులు పట్టించుకోలేదని చెప్పా కదా, నీళ్ళు ఇవ్వక కొన్ని మొక్కలు డల్ అయినాయి అన్నట్టుగా అనిపించింది నాకు. అందుకని చెప్పి మొత్తానికి ఇద్దాం అనుకుంటున్నా. జెల్లీ బాగా రెడీ అయిందండి, బాగా ముదిరిపోయినాయి ఇవి.
ఇదిగండి ఇట్లాగా ఈ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఈ సైడ్లోన ఇగండి ముళ్ళు ఉంటాయి కదా, ఈ ముళ్ళన్నీ తీసేయాలి సైడ్కి. నాకు వీడియో చేస్తూ చూపించాలంటే కుదరదు. ఇదిగండి ఇట్లాగా, ఇదిగండి ఈ సైడ్ని ఇది ముళ్ళు తీసేస్తే మనం చేయబెట్టి నలపటానికైనా ముక్క బాగుంటుంది. ఈ ముళ్ళు గుచ్చుకుంటాయండి. ఇది పక్కన పడేస్తాను. ఇదిగండి ఇట్లా కొంచెం ఒక 5-10 నిమిషాలు వదిలేస్తే ఇట్లా పచ్చ సొన లాగా బయటకు వచ్చింది. అది తీసేసుకుంటే లోపల ఉండేది మనకు బాగుంటుంది. చూడండి ఇదంతా అట్లా కారిపోద్ది. దీని మీద పెట్టుకున్నా ఇది కూడా తీసేసి శుభ్రంగా చేసుకుంటా. ఇది ఇంకా కొన్ని తీస్తాను. దీనికి ఇంకా కొన్ని యాడ్ చేసి ఇప్పుడు ఏమేమి యాడ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ దీనికి వేస్తున్నా టబ్బుకి, ఎందుకంటే ఇందులో కట్ చేసుకుంటా. ఇవ్వండి ఇన్ని తీసుకున్నా, ఒక 10-15 దాకా తీస్తానండి. ఇంకా 15 అవ్వలేదు అయ్యి. ఇది కొంచెం చిన్నదిగా ఉంది. మాకు అబ్బాయి పొన్నగంట ఆకుతోటి మళ్ళీ విసుకొస్తుంది. అసలు ఎక్కడ ఒక కొమ్మ పడిందంటే ఇంక అది అల్లుకొని పోతుంది. ఇది ఇంకా కొంచెం కట్ చేసుకుంటా. 4 కొమ్మలు ఈ ముక్కలు చేయాలి. అయితే దీనికి ఇప్పుడు చూడండి బెల్లం తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ బెల్లం తీసుకున్నా. కొంచెం పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు బెల్లం నలగొట్టి చూపిస్తా. ఇప్పుడు ఈ చివర్లా కొంచెం ఎండిపోయినట్టు వచ్చింది. ఇందులో మనకేమీ రసం రాదు. మనం ఇంతవరకు తీసేసుకుంటేనే బాగుంటుంది. ఇటు పక్కకి ఇట్లా తీసి ఈ చివర్లు తీసాను కదా, అదే కుదరటంలా, అందుకనే మొత్తం కట్ చేశాను. అయితే మళ్ళీ ఇప్పుడు చూపిద్దామని ఇది కొంచెం తీసాం. ఒక చేతితోటి కుదరటంలా. అయితే ఇప్పుడు ఈ చివర్లో కొంచెం తీసేసిన తర్వాత ఊరికే నేను చూపిస్తాను, మళ్ళీ తీసేస్తా. ఇంకా సన్నగా ముక్కలు కట్ చేసుకోవటమేనండి. తీసేసుకొని మనం ఆ చివర్లు ఉంటే ముళ్ళు చేయబెట్టి పిసకటానికి కుదరదు. జల్లీగా బాగా వస్తుందండి. చూడండి ఇదిగండి ఇట్లా నేను మంచిగా అటు కట్ చేసాలే, 2 చేతులతో పట్టుకొని కట్ చేశాను. మనకి ఇది మన తోటలో పెంచుకుంటే మనకి ఫ్రీగా వచ్చే ఒక లిక్విడ్ అండి. ఇది మన మొక్కలకి మంచి ఫుడ్ అన్నమాట. మంచి ద్రావణం, జ్యూసు ఎన్నో అనుకోవచ్చు. ఇంకా అయితే ఇదిగండి చూడండి లిక్విడ్ జెల్లీగా ఎట్లా వస్తుందో. ఇది మనకు నీళ్ళల్లో నానితే సాయంత్రం దాకా నాననిస్తాను. ఇది నేను మళ్ళీ కట్ చేస్తాను. ఇది మొత్తం పిసకాలి. బాగా పిసికితే మిక్సీకి వేసుకోవచ్చండి. కానీ నేను మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళి మిక్సీ వేయటము ఇవన్నీ ఎందుకులే, చాలా టైం పట్టుద్ది. ఇదేంటంటే మిక్సీకి వేస్తే ఓపికగా చేయాలండి. ఇట్లా అనుకోండి తొక్కలున్నా మనకి ఇబ్బంది ఏం లేదు. మట్టి మీద పడతాయి. పైన పొట్టు ఉంది కదా, ఈ మట్టి మీద పడ్డా కూడా అది కంపోస్ట్ అయిపోద్ది తర్వాతకి. మిక్సీకి వేస్తే ఏంటంటే నేను ఒకసారి వేసి చూశాను, అది మీకు కూడా తెలియాలని చెప్తున్నా. ఇది ఎంతసేపటికి నురుగుగా ఉంటుంది. నాకు ఇదే ఈజీగా అనిపించింది. మనం అన్నీ ఈజీ పద్ధతులే కదా నేను చెప్పేది అంతా కూడా మీకు. ఏముంది ఇప్పుడు పిసక్కపోయినా ఏం కాదండి. ఇప్పుడు కాకపోతే కొంచెం పిసికితే ఏంటంటే మనకి నురుగులాగా బయటకు వస్తుంది. ఆ మొక్క చితికింది అనుకోండి మనకి జ్యూస్ బాగా వచ్చింది, కొంచెం ఎక్కువ వస్తుంది. ఇందులో మంచి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. మొక్కకి వేరుకి ఈ రసం నుంచి బలం తీసుకొని మొక్కని మంచిగా బ్రతికిస్తుంది. చనిపోయే మొక్కను కూడా బ్రతికించుకునే సంజీవిని అని చెప్తాం కదా, అట్లాగా ఇది మనకి మన తోటలో కనుక ఇట్లా పెంచుకుంటే మీకు ఇట్లా మొక్కలు ఏదన్నా డల్ అయినప్పుడు మొక్క కనుక కొత్తగా మనం నాటుకున్నా కానీ అలాంటి వాటికి మళ్ళీ విడివిడిగా ఎప్పుడైనా కూడా నెలకొక్కసారైనా ఇలాంటి జ్యూసు ఇచ్చుకోవచ్చండి మన మొక్కలకి. అది మంచిగా ఉంటాయి పచ్చంగా. మనం అన్నీ బయట కొనుక్కొచ్చి ఇవ్వలేం కదా, ఇంట్లో ఉన్న వాటితోనే. ఇప్పుడు నేను అన్ని రకాలు, ఇప్పుడు దాదాపు 1.5 క్రితం ఏమో, సంవత్సరం దాటిపోయింది, జామాకులతోటి టీ చేశాను. టీ అని చెప్పి పెట్టాను ఒక వీడియో. కొత్త వాళ్ళు మనకి జాయిన్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నా, వెనకటి వీడియోలు చూడండి.
మన మిద్దె తోటలో వచ్చే వాటితోనే ఒకసారి తోటకూర, గంగవాయలాకు, అటిక మామిడాకు కలిపి ఒక లిక్విడ్ తయారు చేశాను. జామ ఆకులు, మునగాకులు, సీతాఫలం ఆకులు, వేపాకులు ఇవన్నీ వేసి ఒక లిక్విడ్ తయారు చేసి, ఇంకా మన మిద్దె తోటలో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు అని చెప్పాను. సంవత్సరంన్నర ఏమవుతుంది నేను ఆ వీడియోలు పెట్టి, మీరు చూడండి వెనకటి వీడియోలు, అర్థమవుతుంది. మనం అట్లా మన దగ్గర ఉన్న వాటితోనే ఎక్కువగా నేను చేసుకుంటుంది. మీకు కూడా తెలియాలి, అందరూ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, మనం చేసుకుంటున్నాము మిద్దె తోట అంటే మనకున్న వనరులతోటి మనం పండించుకోవాలి అని కూడా నేను చెప్తున్నా. జ్యూసులు తయారు చేసుకొని ఇచ్చుకోవటం ఇట్లాంటివి, ఈ మొక్క పెంచుకోండి ఎవరైనా కానీ, మనకు ఉపయోగపడిద్దండి అప్పుడప్పుడు. ఇప్పుడు దీంట్లో నేను బెల్లం వేస్తానండి. జిడ్డు చేయంతా ఇవ్వండి, నలగొట్టి పెట్టాను బెల్లము. ఆ ముక్క కూడా కట్ చేసేసానండి. ఇప్పుడు ఇదే ఒక అరగంట పెట్టిందండి నాకు ఈ ప్రాసెస్ మొత్తము. మన వీడియోలో అంతా చూపించాలంటే టైం ఎక్కువ అయింది కదా. ఇదిగండి పెరుగు వేస్తున్నాను, బెల్లం వేసాను, పెరుగు వేస్తున్నాను, కొంచెం నీళ్ళు వేసి తర్వాత కలుపుతానండి. ఇది ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేటట్టు పిసకాలి. నీళ్ళు పోస్తా తర్వాత, ముందైతే కొంచెం పిసకాలి ఇట్లాగా. ఇది మనకి మొక్కలకి ఎంత మంచి లిక్విడోనండి. ఈ బెల్లం వేసినందువల్ల కొంచెం ఐరన్ వస్తుంది. పెరుగు, పుల్ల పెరుగు కొద్దిగా మజ్జిగ చేయొచ్చు, కానీ మళ్ళీ ఎట్టా నీళ్ళల్లో కలిసేదే కదంటే అని చెప్పి మజ్జిగ చేయలేదు. పుల్ల మజ్జిగ ఉన్నా కూడా వేసుకోండి. ఇప్పుడు సాయంత్రం దాకా నాననిస్తాను నేను. ఇది మీకు అన్నీ ఈజీగా మనకు దొడ్లో దొరికేవి, అదే ఇంట్లో కింద దొడ్డు ఉన్నా కానీ ఆ మొక్కల్లో ఆకులు కానీ, పైన మిద్దె మీద ఆకులు కానీ, కొన్ని ఆకులు ఎక్కువ తీయద్దు, చెట్లల్లో కూడా కొద్ది కొద్దిగా. ఇది కరిగిపోద్దులేండి బెల్లం. ఈ బెల్లం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం గట్టిగా అవుతుంది. బయట ఉంటేనేమో చీమల మయం ఇల్లంతా, అందుకని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లాగా తయారు చేసి ఇంకా నీళ్లు పోస్తున్నా. ఇది నేను మళ్ళీ కొంచెం ఇప్పుడు మొక్కలకు నీళ్ళు ఇవ్వాలండి. మళ్ళీ నీళ్ళు ఇచ్చేసరికి నాకు ఒక గంట పట్టుద్ది. ఇప్పుడు పైన మళ్ళీ కింద దిగబోయేటప్పుడు కొద్దిగా కలబెట్టుకోట. సాయంత్రం వచ్చినాక మళ్ళీ కొంచెం కలబెట్టి పిసికి బాగా, అప్పుడు మనం ఇంకా కాస్త నీళ్లు కలుపుకొని మొక్కలకి ఇద్దాము. ఇది ఇప్పటికే రసం చాలా దిగిందండి. మిక్సీకి వేసుకోవచ్చు, కానీ ఇంకా టైం పట్టుద్దులే అని చెప్పి నేను ఇట్లా చేస్తున్నా. మీకు ఓపుకుంటే మీరు మిక్సీకి వేసుకోండి. కొద్ది మొక్కలు ఉన్న వాళ్ళు కూడా ఒక కొమ్మ 2 కొమ్మలు తీసుకొని కూడా చేసుకోవచ్చండి. అట్లా మిక్సీకి వేసుకొని నీళ్ళల్లో కలిపి ఒక గంట అయినా పక్కన పెట్టేస్తే, మీకు త్వరగా ఇవ్వాలి అనుకుంటే ఒక గంట అట్లా పక్కన పెట్టినా, కానీ ఒక రోజంతా ఉంచితే ఇంకా 24 గంటలు ఫర్మెంటేట్ చేసుకుంటే మంచిగా రసం అంతా దిగిద్దండి ఇందులోది. సాయంత్రానికి ఇది ఇట్లా కూడా ఉండదండి. సాయంత్రానికి ఇంకా బాగా ఇదైపోద్ది. అది ఇప్పటికే బాగా జ్యూసీగా రసం దిగి జిగురుగా బాగా వచ్చింది. మజ్జిగలో కలిసింది, మజ్జిగలాగా అయిపోయింది కదా పెరుగు. దీంట్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయంటండి మనకన్నీ తెలియదు. తెలిసిన వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. నాకు ఆ గూగుల్ ఓపెన్ చేయటం కూడా నాకు రాదండి. నా మొక్కలకు నేనేమి ఇచ్చుకుంటున్నానో అది చెప్తున్నా. మన మొక్కలు ఎలా ఉంటున్నాయి, మనం ఇది ఇస్తే బాగుంటుంది కదా అనేది మనం గ్రహించుకొని అబ్జర్వ్ చేసుకుంటాము. ఎట్లా ఉంటుంది, మనం ఏ జ్యూస్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని. ఆకులతోటి ఇచ్చినప్పుడు కూడా అండి, చూశారు కదా, నా ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అర్థమైద్ది నేను ఆ లిక్విడ్స్ ఇచ్చినప్పుడు మొక్కలు ఎట్లా ఉన్నాయి అనేది. ఆ పచ్చదనంతోనే, ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా, అట్టనే పచ్చదనంతోనే పచ్చదనాన్ని తీసుకొద్దాము అని చెప్పి నేను ఆ వీడియోలు చేశానండి. ఫస్ట్లో అప్పటికి అసలు ఎవ్వరూ చెప్పలేదండి. నేను
నేను ఆలోచించుకొని మనకి ఆ పెద్దవాళ్ళు ఆ సామెతలు మనకు కొన్ని ఉపయోగపడతాయి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నప్పుడు ఆకులతోనే ఒక చెట్టుని మనం పచ్చదనం ఎందుకు తీసుకురాలేము అని చెప్పి నేను ఆలోచించుకొని నేను స్వయంగా నా సొంతంగా నేను చేసిన వీడియో అండి అది. మన తోటలోయే కదా, మనం ఎందుకు పడేయాలి వృధాగా ఆకులు. ఆ పచ్చదనంగా ఉన్న ఆకులను తీసుకొని మనం ఆ మొక్కలకి ఇస్తే లిక్విడ్ ఇంకా పచ్చగా గ్రో అవుతాయి కదా అని చెప్పి నేను ఆలోచించుకున్నా. నేను ఆ వీడియో చేసిన తర్వాతే చాలామంది తర్వాత చేస్తున్నారు. అది గమనించగలరు. నేను ఎప్పుడు పెట్టానో చూడండి ఆ వీడియో. దానికి ముందు అట్లాంటివి ఏమి రాలేదండి యూట్యూబ్లో కూడా. నేను ఫస్ట్ పెట్టా. అంటే నేను ఏదో గొప్ప అని కాదు, నేను అట్లాగా ఆలోచిస్తుంటా. మన మొక్కలకి మనం ఏమి ఇవ్వాలి ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా, అంటే అసలు ఖర్చు పెట్టకుండా చేయలేము. ఏదైనా కొనుక్కరావాలి, కొన్ని కొనుక్కరావాలి. అయితే ఎక్కువ కొనుక్కరాకూడదు, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. మనం ఏంటంటే సింపుల్గా ఏదో ఇంట్లో ఊరకు కూర్చోలేక కొన్ని మనం పెంచుకుందాము. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందండి, పిచ్చెక్కుద్ది, బోరు కొట్టుద్ది. మనం ఒక పని పెట్టుకోవాలి, ఒక వ్యాపకం ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక పని ఉండాలి. ఆ పని మనం ఇప్పుడు ఇట్లా చేసుకుంటే మన ఇంట్లో కూరగాయలు పండించుకున్నా దేనికైనా మనకు ఉపయోగపడే పని మనం ఎన్నుకోవాలి. ఆ ఉపయోగం వచ్చిద్ది కదా. ఇప్పుడు మనకి మొక్కలు పెంచుకున్నందువల్ల నాకు దేవుడికి పూలు వస్తున్నాయి, మాకు ఆకుకూరలు వస్తున్నాయి, కూరగాయలు ఏదన్నా వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి. నేను ఎక్కువ ఫ్రూట్స్ మొక్కల మీదనే కాన్సన్ట్రేషన్ చేశానండి. విత్తనాలతో పడిమూల్సిన మొక్కల్ని ఎక్కువ పెంచుకుంటున్నాను. అన్నీ కూడా చూపించి అంతకుముందు మా మొక్కలకి ఫస్ట్ బర్త్డే అని చెప్పి ఒక వీడియో చేశాను. అదంతా కూడా చూశారు మీరు. మీకు కనుక ఇట్లాంటి వీడియోలు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. మొక్కలు పెంచుకునే వాళ్ళకి మన వీడియోలు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే అలాగే చూడకుండా ఒక లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఇది ఇంతే ఉంచుతాను. నేను కవర్ అయినా ఏదన్నా ఒక గోతం వేసి పెడతా, పైన వేసి పక్కన పెట్టేస్తా. సాయంత్రం చూపిస్తానండి ఇచ్చేటప్పుడు. చూడండి ఈ బార్బడాస్ చెర్రీస్ చెప్పాను కదా, పండితే కనిపిస్తాయి. ఇక్కడ అసలు నాకు కనిపించలేదు ఈ మొక్కలో, ఈ పైన ఉన్నది. ఇప్పుడు కొద్దిగా పండేసరికి కనపడింది. ఇక్కడ 2 కాయలు చూపించాం మీకు. అవి చూడండి, కొరికేసి ఎరడాలుగా వచ్చేసరికి వాటికి తెలుస్తున్నట్టుంది, కనిపించినాయి. మనకు కనపడకుండా వాటికి కనపడుతున్నాయి అంటే చూడండి. ఇప్పుడు ఆ 2 పోయినాయి వృధాగా. ఇంకోటి కూడా తినేసినట్టుంది. 3 ఉండే ఇక్కడ. అది పచ్చికాయ, అది ఎక్కడిదో రాలింది. అసలు ఈ మొక్కలకి పండ్లకి ఎక్కడ పండినయ్యా అనేది పక్షులకి అర్థం అవుతుందట్టుందండి. చూడండి, ఇదిగండి కొమ్మ ఎత్తేసరికి ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగండి, ఇవి చెట్టునే ఉంటే ఇంకా బ్లాకిష్గా వస్తాయండి. అవి భలే రుచిగా ఉంటాయి, తీపిగా. అంతకుముందు కూడా ఒకళ్ళు అడిగారు పుల్లగా ఉంటాయా తీగా ఉంటాయా అని. ఇప్పుడైతే ఇది రెడ్డిష్గా ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడన్నా ఉన్నాయో అని చూస్తున్నా. ఇవి అయితే కొంచెం పుల్లగా అదొక రకంగా ఉంటాయండి, తినడానికి బాగానే ఉంటాయి. కాకపోతే ఇంకా బ్లాకిష్ వస్తుంది దాకా ఉంటే చెట్టున మనకి భలే స్వీట్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు చాలా కాయలు పడ్డాయి, అసలు చాలా పూత రాలిపోయింది. మొన్న వీడియోలో కూడా మీకు చూపించాను. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు పూలు కోద్దాంలేని ఇటు వచ్చేసరికి రాలి పడ్డాయి. అవి చూపిస్తున్నా మీకు. పూలు కూడా కోసాను. ఇదిగండి, ఇందులో ఆ బకెట్ నీళ్లు పోసేసానండి, మూత వేస్తాను దానికి. ఇదిగండి, ఇవి కూడా కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ పూలు వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లాంటప్పుడు మనం ఏంటంటే ఆ లిక్విడ్ అన్ని మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి. పూలు కోసుకొని కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చి వాటర్ ఇవ్వాలి. ఇవ్వండి, ఇది కూడా మొత్తం కటింగ్ చేసా. ఎన్ని మొగ్గలతో ఉందో చూడండి. ఈ మొగ్గలన్నీ మనకి రోజు పూలు వస్తాయండి. ఇవన్నీ ఈరోజు నేను కోసుకుంటానే ఉన్నా. నాకు ఒక 20 రోజులు ఏమో కొమ్మలు కట్ చేసిన తర్వాత పూలు రాలేదు. కానీ అయితే కింద చెట్లు ఉంచాను కాబట్టి కింద కొన్ని పూలు మాకు పూజకి దొరుకుతున్నాయి, అట్లా వాడుకుంటున్నాము పూజకి.
ఇదండి ఈ పూలన్నీ కోసుకున్నాను, కిందకి వెళ్తున్నా, సాయంత్రం చూపిస్తాం మీకు. అది అట్లా పెట్టుకున్నా. ఇక్కడైతే మధ్యాహ్నం నీడ వస్తుంది అని చెప్పి ఇదిగండి అరుగు నీడ వస్తుంది ఇటు. ఇప్పుడు కాసేపు ఎండ వచ్చింది కానీ తర్వాత నీడ వస్తుందండి. ఒక పట్టగా పెడతాను. ఇవ్వండి పూలు కోసుకున్నాను. ఇవన్నీ ఇవ్వండి చెర్రీ పండ్లు, నిమ్మకాయలు కూడా ఉన్నాయి చాలా. మళ్ళీ తర్వాత కోసుకుంటా, సాయంత్రం చూపిస్తా. మీరు ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు నేను ఎక్కడెక్కడ ఏమేమి టిప్స్ చెప్తుంది మీకు అన్నీ అర్థమవుతాయి. ఓకే అండి, సాయంత్రం చూపిస్తా. ఇదిగండి సాయంత్రం 6 కావస్తుంది. ఎండ ఎక్కువగా ఉందని రాలా పైకి. మరి అంత ఎండలో కూడా ఇవ్వకూడదులే అనిపించింది. ఇప్పుడు వచ్చాను. ఇదిగండి చాలా వరకు వచ్చేసింది రసం అంతా. ఇది ఇంకొక రోజు ఉంచుకున్నా బాగానే ఉంటుంది, ఇంకా మెత్తబడిద్ది ముక్క. అయితే నేను చాలా వరకు పిసికాను కదా, రసం అంతా బాగా వచ్చింది, జిగట వచ్చింది బాగా. బెల్లము మజ్జిగ పెరుగు పడ్డాయి కదా, భలే స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది మంచిగా. నేను ఇప్పుడు ఆ నాటిన మొక్కల వరకు ఇస్తానండి, రేపు పొద్దున మిగతా వాటికి ఇస్తా. ఇవ్వండి ఒక 2 డబ్బాలు తీసుకుంటున్నాను, 1.5 తీసుకుంటున్నానండి. ఇవ్వండి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచిగా రెడీ అయింది. ఇంకా రేపు పొద్దున మళ్ళీ వాటికి ఇచ్చేటప్పుడు మిగతా వాటికి ఇది కొంచెం ఒక 9 లీటర్ల నీళ్ళు తీసుకుంటే ఒక మగ్గు ఇది తీసుకుంటానండి, ఆ లెక్కన ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే అవి కొంచెం కొత్తగా నాటిన మొక్కలు కదా, అంటే పాత మొక్కల్నే మనం రీపాటింగ్ చేసుకున్నాయి కదా, కొంచెం స్ట్రెయిన్ అయ్యి ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం ఎక్కువ ఒక 1/2 డబ్బా ఎక్కువ ఇచ్చానండి. అటు వెళ్ళి చూద్దాము. ఏమండి ఇప్పుడు అన్నిటికీ నీళ్ళు ఇచ్చానండి. ఇంక ఇప్పుడు ఈ నీళ్ళని వేయండి బాగా తిరగొట్టుకొని ఒక్కొక్క మగ్గు పోస్తానండి. లైట్గా నీళ్ళు ఇచ్చాను, కొంచెం నెమ్ము ఉందిలే అని చెప్పి. కొద్దిగా మళ్ళీ పైన ఎండినట్టుంటే కొంచెం వాటర్ ఇచ్చా, మొక్క మీద పడుతూ ఇచ్చా వాటర్ కూడా. ఇట్లా అది చిన్నగా వేరు దాకా దిగిద్దండి. ఈ గులాబీ కూడా కొంచెం అట్లాగనే ఉంది, డల్ అయినట్టు. ఇట్లా ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఇట్లా కొత్తగా నాటుకున్న మొక్కలకైనా కొన్ని ఇట్లా డల్ అయినకి ఇది చూడాలి. ఇదొకటిను, ఇదిగండి ఇదొకటి. ఆకులన్నీ తీసేస్తాను, కొంచెం తీసేస్తే కొత్త ఆకు త్వరగా పుట్టిద్ది అనుకుంటున్నా. ఇట్లా మీరు ఎవరైనా మొక్కలు ఏదైనా డల్గా ఉన్నా కూడా ఇలాంటి జ్యూస్ తయారు చేసి ఇవ్వండి. జ్యూసే కదా మనకి మొక్కలకి. ఇప్పుడు ఇది కొంచెం కొమ్మలు అట్లా వచ్చినప్పుడు మొక్కలు మట్టిలో పెట్టేసి చనిపోయే మొక్కల్ని బ్రతికించే సంజీవిని అండి. అదే నేను ఇంతకుముందు కూడా చేసి చూపించాను, ఇక్కడ కూడా ఇస్తున్నా. ఈ మొక్కలు, ఈ కలబంద మొక్కలు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంచుకోవాల్సిన మొక్కల్ని పెంచుకోవాలండి ఇది. ఎందుకంటే ఇలాంటి ఇబ్బందులు మన మొక్కకి ఎప్పుడైనా వస్తే, మంచి మొక్కలు కూడా కొన్ని ఒక్కొక్కసారి డల్ అవుతుంటాయి, వాటికి ఈ లిక్విడ్ తయారు చేసుకొని ఇవ్వచ్చండి. మనము గబక్కన బయటికి పరిగెత్తలేం కదా కొన్ని విషయాలలో, నేను అదే చెప్తుంటా కదా. అందువల్ల మనం ఏం చేయాలి, ఇది కనుక పెంచుకుంటే ఈ మొక్కని టక్కిన మనం 2 కొమ్మలో 3 కొమ్మలో మనం ఆ ఆకులు కట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే సడన్గా బయటకు వెళ్ళలేము. ఇప్పుడు నేను ఇవన్నీ నాటాను, 2 రోజులు 4 రోజులు అవుతుంది నాటి. ఈ 4 రోజుల నుంచి కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండలకి కొద్దిగా డల్ అవుతున్నాయి. అది పీకి నాటాను కదా, పాత మొక్కలు కదా, కొనుక్కొచ్చినవి అయితే మట్టిలో ఉంటాయి కవర్లో.
అది మనం అంతే పెట్టుకుంటాము. అయితే మందార మొక్కల మటుకి తీసి బుట్ట ఉంటుంది, వేరుకి బుట్ట ఉంటే అది తీసుకొని నాటుకోండి. అప్పుడేమవుతుంది, ఇప్పుడు నేను పీకి యువతల దాంట్లో పీకి అవతల నాటినట్టే అవుతుంది అది. కొన్ని మొక్కలు అయితే మట్టితో పాటు పెట్టుకోవచ్చు, వాటికి ఏ స్ట్రెస్కి గురవ్వయి. ఇట్లా పీకి నాటినవి కొంచెం స్ట్రెస్కి గురవుతాయి. అలాంటప్పుడు మనం ఈ లిక్విడ్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ ఇచ్చేసాను, మిగతా వాటికి రేపు ఇస్తానండి. ఇది తప్పకుండా అందరూ చేయండి. ఇట్లాగా మామూలు మొక్కలకు కూడా మనం ఇవ్వచ్చండి, ఇట్లానే కాదు, మామూలుగా కొంచెం ఇప్పుడు వీటికి కూడా ఇస్తా. ఎందుకంటే ఇవన్నీ కూడా ముదురాకులు తీసేయాలి. రేపు నిమ్మ చెట్లు తీసేటప్పుడు ఇదొక వీడియో చేస్తాను. ఇవన్నీ తీసేసి కాయలన్నీ కోసి చూపిస్తాను మళ్ళీ. అట్లా మిగతా వాటికి కూడా ఇచ్చుకోవచ్చండి. ఇవి కూడా ఉంది, వీటి పని కూడా ఒక్కొక్క రకం చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మందారాలకు చేశాను, ఇక ఒక్కోదానికి చేయాలి. గులాబీలు కూడా ఒకరోజు వాళ్ళు చేయాలి. ఓకే అండి, ఈ లిక్విడ్ మాత్రం మీరు అందరూ ఇవ్వండి. ఒక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ అండి.